నేను డాక్టర్ పురు ధవన్ మరియు ఈరోజు ఈ వీడియోలో మేము కొబ్బరి నీరు గురించి మాట్లాడబోతున్నాము. ఎందుకంటే వేసవి కాలం ప్రారంభమైంది. ప్రజలకు కొబ్బరి నీరు చాలా ఇష్టం. కానీ కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న రోగుల శరీరంలో కొబ్బరి నీరు ప్రవేశించినప్పుడు కొన్ని విషయాలు జరుగుతాయి. అవి మీ అందరికీ తెలుసుకోవాలి. కాబట్టి కొబ్బరి నీరుతో ప్రారంభిద్దాం. కొబ్బరి నీటిలో చాలా ఎలక్ట్రోలైట్లు ఉన్నాయి. ఇది చాలా శక్తివంతంగా ఉంటుంది. ఇది వేసవి కాలంలో మీ శరీరంలో ఎలక్ట్రోలైట్ను చేర్చడానికి చాలా మంచిది. ఎందుకంటే ఇది మరింత బాగా పనిచేస్తుంది. కానీ ఈ కొబ్బరి నీటిలో కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న రోగుల శరీరంలో ఉండకూడని మరో విషయం ఉంది. అది ప్రోటీన్. కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న రోగి ఏదైనా కారణం వల్ల కొబ్బరి నీరు తీసుకోవడం ప్రారంభిస్తే లేదా కొబ్బరితో తయారైన ఇతర వస్తువులు ఉదాహరణకు చట్నీ లేదా కొబ్బరి లడ్డు తింటే అతని శరీరంలో పొటాషియం స్థాయి పెరగడం ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఈ పొటాషియం మన శరీరంలో తయారవ్వడం లేదు. ఇది ఆహారం మరియు పానీయాల ద్వారా మన శరీరంలోకి వస్తోంది. ఇప్పుడు మీరు ఒకటి మాత్రమే వస్తువును తీసుకుంటారు. ఉదాహరణకు కొబ్బరి, అందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీ రక్తంలో కూడా పొటాషియం స్థాయిలు పెరగడం ప్రారంభమవుతుంది. అందువల్ల సాధారణంగా పొటాషియం సాధారణ విలువలలో ఉన్నప్పుడు ఇది మన మాంసపేధాలను కదలిక చేయడానికి స్టెంట్ ఇస్తుంది. కానీ దీని విలువ పెరగడం ప్రారంభించినప్పుడు అదే పొటాషియం మన మాంసపేధాలలో అలసట మరియు ఫాటిగ్ను కలిగిస్తుంది. మీ హార్ట్ ప్రతి సెకనుకు కొట్టే మొత్తం శరీరానికి రక్తం అందించే దానిపై ఈ పొటాషియం చాలా చెడు ప్రభావం చూపిస్తుంది. పొటాషియం పెరిగినప్పుడు మీ మాంసాలు అలసట చెందుతాయి. అందువల్ల మీ హార్ట్ మాంసాలు కూడా అలసట చెందడం ప్రారంభిస్తాయి మరియు అవి నెమ్మదిగా పంపింగ్ చేయడం ప్రారంభించాయి. అంటే మొదట మనం ఏమి చూడగలిగితే బీపీ ఫాలో అవుతోంది. పేషెంట్ చాలా ఆనందంగా ఉంటాడు. నా బీపీ కాస్త తగ్గడం ప్రారంభమైంది. ముందు నేను మందులు తీసుకుంటున్నాను. ఇప్పుడు నా బీపీ తగ్గుతూ ఉంది. కానీ బీపీ అంతగా తగ్గిపోతుంది. హృదయం అంతగా స్లో అవుతుంది. అది కొంత సమయం తర్వాత కొట్టడం ఆపవచ్చు. ఇది కారణంగా మీ బ్లడ్ రిపోర్ట్లో ప్రొటెక్షన్ విలువ 7కి ప్లస్ వస్తే మాకు అత్యవసరంగా డయాలిసిస్ చేయించుకోవాలి. మీ కార్టినిన్ స్థాయి ఉన్నా లేదా లేకపోయినా, కాలు స్వెల్లింగ్ ఉన్నా లేకపోయినా ఆ పొటాషియం శరీరంలో నుండి త్వరగా తీసివేయడానికి మాకు అత్యవసరంగా డయాలిసిస్ చేయించుకోవాలి. అందువల్ల కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న రోగులను అధిక పొటాషియం ఉన్న ఆహారాల నుండి దూరంగా ఉంచుతారు. మరియు కొబ్బరి నీరు వాటిలో ఒకటి. అదే విధంగా అరటిపండ్లు, టీవీలు, అవకాడో, డ్రై ఫుడ్, గుడ్డు వంటి వాటి గురించి కూడా చెప్పబడింది. ఎందుకంటే వీటిలో కూడా పొటాషియం స్థాయి చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ వీడియో ద్వారా మీరు ఎందుకు ఒకటి కిడ్నీ ఫెయిల్యూర్ రోగికి కొబ్బరి నీరు మాన్యం చేయబడుతుందో మరియు కొబ్బరి నీరు వంటి ఇతర అధిక పొటాషియం ఉన్న ఆహారాలను ఎందుకు మాన్యం చేయబడుతుందో అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే నేను అందుబాటులో ఉన్నాను. మీరు నన్ను కలవడానికి క్లిక్ చేయవచ్చు మరియు డాక్టర్ జట్టుతో కూడా మాట్లాడవచ్చు. ఈ సందర్భంగా నేను ఈరోజు ఇక్కడ ముగిస్తాను. తదుపరి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.